హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి కెమిస్ట్రీలో భాగంగా లోహాలు మరియు అలోహాలు ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉండే ఏకైక లోహం ఏది? జవాబు పాదరసం. నెక్స్ట్, గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉండే ఏకైక అలోహం ఏది? జవాబు బ్రోమిన్. నెక్స్ట్, అత్యంత తేలికైన లోహం ఏది? జవాబు లిథియం. నెక్స్ట్, అత్యంత బరువైన సహజ సిద్ధమైన మూలకం ఏది? జవాబు యురేనియం. నెక్స్ట్, ఏ లోహాన్ని చాకుతో సులభంగా కోయవచ్చు? జవాబు సోడియం. నెక్స్ట్, గాలి తగలగానే మండిపోయే స్వభావం ఉన్నందున సోడియంను దేనిలో నిల్వ చేస్తారు? జవాబు కిరోసిన్. నెక్స్ట్, ప్రకృతిలో దొరికే అత్యంత కఠినమైన అలోహం ఏది? జవాబు వజ్రం. నెక్స్ట్, విద్యుత్తును ఉత్తమంగా ప్రసరింపజేసే లోహం ఏది? జవాబు ఎండి. నెక్స్ట్, అలోహమైనప్పటికీ విద్యుత్ వాహకతను ప్రదర్శించే పదార్థం ఏది? జవాబు గ్రాఫైట్. నెక్స్ట్, అత్యధిక స్థరణీయత కలిగిన లోహం ఏది? జవాబు బంగారం. నెక్స్ట్, అత్యధిక తాంతవత కలిగిన లోహం ఏది? జవాబు బంగారం. నెక్స్ట్, మానవుడు మొదటిసారిగా ఉపయోగించిన లోహం ఏది? జవాబు రాగి. నెక్స్ట్, విద్యుత్ బల్బులలోని ఫిలమెంటును ఏ లోహంతో తయారు చేస్తారు? జవాబు టంగ్స్టన్. నెక్స్ట్, టంగ్స్టన్ లోహం యొక్క రసాయన సంకేతం ఏమిటి? జవాబు డబ్ల్యూ. నెక్స్ట్, అత్యధిక ద్రవీభవన స్థానం కలిగిన లోహం ఏది? జవాబు టంగ్స్టన్. నెక్స్ట్, ఇనుము తుప్పు పట్టకుండా జింక్ పూత పూసే పద్ధతిని ఏమంటారు? జవాబు గాల్వనైజేషన్. నెక్స్ట్, ఇనుము తుప్పు పట్టినప్పుడు దాని బరువు ఏమవుతుంది? జవాబు పెరుగుతుంది. నెక్స్ట్, భూమి పొరలలో అత్యధికంగా దొరికే లోహం ఏది? జవాబు అల్యూమినియం. నెక్స్ట్, భూమి పొరలలో అత్యధికంగా దొరికే మూలకం ఏది? జవాబు ఆక్సిజన్. నెక్స్ట్, సాధారణంగా లోహ ఆక్సైడ్లు ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి? జవాబు క్షార స్వభావం. నెక్స్ట్, సాధారణంగా అలోహ ఆక్సైడ్లు ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి? జవాబు ఆమ్ల స్వభావం. నెక్స్ట్, ఆమ్ల మరియు క్షార స్వభావాలు రెండింటిని ప్రదర్శించే ఆక్సైడ్లను ఏమంటారు? జవాబు యాంపోటెరిక్ ఆక్సైడ్లు. నెక్స్ట్, యాంపోటెరిక్ ఆక్సైడ్కు ఒక ఉదాహరణ ఇవ్వండి? జవాబు అల్యూమినియం ఆక్సైడ్. నెక్స్ట్, బాక్సైట్ అనేది ఏ లోహం యొక్క ముఖ్యమైన అహస్సు? జవాబు అల్యూమినియం. నెక్స్ట్, హెమటైట్ మరియు మ్యాగ్నటైట్ ఏ లోహపు ధాతువులు? జవాబు ఇనుము. నెక్స్ట్, లోహాలు ధ్వనిని ఉత్పత్తి చేసే గుణాన్ని ఏమంటారు? జవాబు ధ్వని గుణం. నెక్స్ట్, ఉష్ణాన్ని అత్యల్పంగా ప్రసరింపజేసే లోహాలు ఏవి? జవాబు సీసం మరియు పాదరసం. నెక్స్ట్, పాదరసం వేరే లోహాలతో కలిసినప్పుడు ఏర్పడే మిశ్రమ లోహాన్ని ఏమంటారు? జవాబు అమాల్గం. నెక్స్ట్, దంతాల పూరకంలో ఉపయోగించే అమాల్గంలో ఏ లోహం ఉంటుంది? జవాబు పాదరసం. నెక్స్ట్, ఇత్తడి ఏ లోహాల మిశ్రమం? జవాబు రాగి మరియు జింక్. నెక్స్ట్, కంచు ఏ లోహాల మిశ్రమం? జవాబు రాగి మరియు టిన్. నెక్స్ట్, సాల్డర్ వైర్ ఏ లోహాల మిశ్రమం? జవాబు సీసం మరియు టిన్. నెక్స్ట్, స్టెయిన్లెస్ స్టీల్లో ఇనుముతో పాటు ఉండే ముఖ్యమైన మూలకాలు ఏవి? జవాబు క్రోమియం మరియు నికెల్. నెక్స్ట్, ఏ అలోహాన్ని కింగ్ ఆఫ్ కెమికల్స్ అని పిలుస్తారు? జవాబు సల్ఫ్యూరిక్ ఆమ్లం. నెక్స్ట్, క్లోరోఫిల్లో ఉండే లోహ మూలకం ఏది? జవాబు మెగ్నీషియం. నెక్స్ట్, మానవ రక్తంలోనే హిమోగ్లోబిన్లో ఉండే లోహం ఏది? జవాబు ఇనుము. నెక్స్ట్, విటమిన్ B12లో ఉండే లోహ మూలకం ఏది? జవాబు కోబాల్ట్. నెక్స్ట్, కత్తిరించిన ఆపిల్ మొక్క కాసేపటికి గోధుమ రంగులోకి మారడానికి కారణమైన లోహం ఏది? జవాబు ఇనుము. నెక్స్ట్, ఏ లోహాన్ని భవిష్యత్ యొక్క లోహం అని పిలుస్తారు? జవాబు టైటానియం. నెక్స్ట్, తెల్ల భాస్వరాన్ని దేనిలో భద్రపరుస్తారు? జవాబు నీరు. నెక్స్ట్, మ్యాచ్ బాక్సుల తయారీలో ఉపయోగించే అలోహం ఏది? జవాబు ఎర్ర భాస్వరం. నెక్స్ట్, టపాకాయలు కాల్చినప్పుడు వచ్చే పచ్చటి రంగుకు కారణమైన మూలకం ఏది? జవాబు బేరియం.
నెక్స్ట్ టపాకాయలు కాల్చినప్పుడు వచ్చే ఎర్రటి రంగుకు కారణమైన మూలకం ఏది? జవాబు స్ట్రాన్షియం. నెక్స్ట్ అత్యధిక సాంద్రత కలిగిన లోహం ఏది? జవాబు ఓస్మియం. నెక్స్ట్ చాక్లెట్లలో ఉండే ఏ లోహం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది? జవాబు నికెల్. నెక్స్ట్ మినీమేటా వ్యాధి ఏ లోహ కాలుష్యం వల్ల వస్తుంది? జవాబు పాదరసం. నెక్స్ట్ ఇటాయ్ వ్యాధి ఏ లోహం వల్ల వస్తుంది? జవాబు కాడ్మియం. నెక్స్ట్ నీటిలో ఉండే ఏ అలోహం వల్ల బ్లాక్ ఫుట్ వ్యాధి వస్తుంది? జవాబు ఆర్సెనిక్. నెక్స్ట్ ఆవర్తన పట్టికలో అత్యంత ఎలక్ట్రోనెగటివిటీ కలిగిన అలోహం ఏది? జవాబు ఫ్లోరిన్. నెక్స్ట్ సూర్యుడు మరియు నక్షత్రాలలో అత్యధికంగా ఉండే వాయువు ఏది? జవాబు హైడ్రోజన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.